స్వార్థపూరితమైన ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాలమాదిగల మధ్య వైషమ్యాన్ని తీసుకురావద్దని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు. మాలలపై జరుగుతున్న అసత్య ప్రచారం, అశాస్త్రీయమైన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న మాలల మహాపాదయాత్రకు బుధవారం శామీర్పేట్ మండలానికి చేరుకోవడంతో మాల మహానాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలతో నివాళులర్పించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాలమాదిగల మధ్య వైషమ్యాన్ని తీసుకురావద్దని ఆయన అన్నారు. డిసెంబర్ 1న జరిగే మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శామీర్పేట్, ఉప్పర్పల్లి, అంతాయిపల్లి మీదుగా కీసర మండలానికి పాదయాత్ర కొనసాగించారు. శామీర్పేట్ మండల తరఫున ఘనస్వాగతం తెలుపుతున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మాలలము ఎవరికి వ్యతిరేకం కాదు, అందరితో నడవాలని మనం కోరుకుంటున్నాము. ఈ యొక్క మన హక్కుల సాధన కోసము ఏదైతే ఈ యొక్క పాదయాత్ర వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి శామీర్పేట ఎక్స్ఎంపీపీ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తెలంగాణలో మాలలు తక్కువ ఉన్నారని చెప్పి మాదిల యొక్క అవకాశాన్ని, మాదిల యొక్క కంచెల మెతుకులను మాలలు గుంజుకు తింటున్నారని చెప్పి ఏదైతే అబద్ధ ప్రచారాన్ని పదే పదే చేస్తా ఉన్నాయో పార్టీలు కానీ, ఎంఆర్పీఎస్ కానీ, ఇతర సంస్థలు కానీ, ఆ ప్రచారం తప్పు అని చెప్పడానికి మాలల మహాపాదయాత్రగా జాతీయ మాలల ఆధ్వర్యంలో అక్టోబర్ 20వ తారీఖున భద్రాచలం నుంచి 1000 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టడం జరిగింది. ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్ర 35 నియోజకవర్గాలు, 16 జిల్లాలు, 40 రోజుల పాటు ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. సుమారు ఇప్పుడు 38 రోజులు ఈ పాదయాత్ర 960 కిలోమీటర్ల వరకు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, ఈరోజు శామీర్పేట మండలంలో పెద్ద ఎత్తున పాదయాత్ర స్వాగతం కలిగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అశాస్త్రీయమైన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తీసుకురావద్దని చెప్పి కోరుతాను. ఎందుకంటే ఆర్టికల్ 341 సవరిస్తేనే అది రాజ్యాంగ సవరణ జరుగుతూ మాత్రమే వర్గీకరణ అవుతుంది. కానీ ఈరోజు దొడ్డిదారిన మోడీ గారు రాసిన స్క్రిప్ట్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చదివి ఈ రోజు దళితుల మధ్యన అనైక్యతను తీసుకొచ్చి రాజ్యాధికారానికి పోకుండా చేసేటువంటి కుట్రలో భాగమే ఈ యొక్క పాలకుల ఈ కుట్రలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ వర్గీకరణ అంశాన్ని పక్కబెట్టి కృష్ణమాది గారు కూడా మీ మాలమాల నుంచి విజ్ఞప్తి చేస్తున్న ఆహ్వానిస్తాను. మన ఉమ్మడి సమస్య ఉంది. 2% లేనటువంటి అగ్రవర్ణాలు ఈ రోజు 10% రిజర్వేషన్ అనుభవిస్తూ, మొన్న ఇటీవల డిఎస్సీలో కూడా 42 మార్కులు వచ్చిన ఓసీలకు సీట్లు వచ్చినాయి. 60 నుంచి 70 మార్కులు వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీట్లు రానటువంటి, ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఎవరికి స్పష్టంగా మనకు ఇదే ఉదాహరణ. ఈరోజు 2% లేని వాళ్ళు 10% అనుభవిస్తున్న సందర్భంలో 25% ఉన్నటువంటి మాది ఉపకులాలు ఈ రోజు 15% దగ్గర కొట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇది అంబేద్కర్ భావజాలం కూడా కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అందుకనే మనం 15% నుంచి 20% రిజర్వేషన్ పెంచుకోవడానికి కలిసి ఉద్యమానికి రావాల్సింది మాలమాల నుంచి వారిని ఆహ్వానిస్తాను. దానితో పాటు ప్రైవేట్ మొత్తం పబ్లిక్ రంగం మొత్తం కూడా నిర్వీర్యమైపోతున్నాయి. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా కేంద్రం మొత్తం కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ప్రైవేటైజేషన్ అవుతున్న పరిస్థితులలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం కూడా కృష్ణమాది గారు కలిసి రావాల్సింది ఈ పోరాటానికి నేను విజ్ఞప్తి చేస్తూ, మాలల మీద పదే పదే విష ప్రచారాన్ని ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి హితవు పలుకుతా ఉన్నాం. ఎందుకంటే మాలల చరిత్రలో యోధులుగా, రాజులుగా, త్యాగశీలుగా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా దోపిడీదారులుగా లేదనే విషయం మేము స్పష్టంగా చెప్తున్నాం. రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ త్యాగ ఫలితంలో వచ్చినటువంటి ఫలాల్ని మేము తీసుకున్నవి తప్ప ఎవరి ఆస్తులు ఎవరు దోచుకునేటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. కానీ భర్తగాచి విదేశీ సందంగా ఈ రోజు మాలల మీద విష ప్రచారాన్ని పార్టీలు మొత్తం చేస్తాను. ఆ పార్టీలో కూడా మేము ఒకటే చెప్పాల్సుకున్నాం. ఇంటికి అశాస్త్రీయమైనటువంటి ఈ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం మానుకోవాలి. మాలల యొక్క ఆగ్రహాలకు గురి కావద్దని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. అయ్యా, ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ వర్గీకరణ చేసే రాష్ట్రం అని చెప్పి మేము ప్రకటించారు. మేము అంటా ఉన్నాం, అశాస్త్రీయంగా చేసేటువంటి ఈ యొక్క వర్గీకరణను మేము వ్యతిరేకిస్తున్నాం. వర్గీకరణ అనేది అంబేద్కర్ వాదానికి వెనుముప్పు. ఈ రోజు దళితులు మాదిగలు తెలంగాణలో సోదర భావంతో కలిసి ఉన్నారు. కానీ అటువంటి సోదర భావం ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన రాజకీయ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మా మధ్య వైషమ్యాలు సృష్టించొద్దని చెప్పి తెలియజేస్తూ, 2014 నుంచి లెక్కలు బయట తీయండి. మాలల జనాభా, మాదిగల జనాభా, వాటి ఉపకుల అనుబంధ కులాల జనాభాలు మొత్తం లెక్కలు బయట తీయండి. ఆ లెక్కలతో పాటు వారి యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక లెక్కలు కూడా బయట తీయండి. దానితో పాటు దళిత 3 ఎకరాలు ఇచ్చిన దాంట్లో ఎవరికి మాదిగగా ఎక్కువ వచ్చిన లెక్కలు తీయండి. అదేవిధంగా దళిత బంధు కూడా
ఎవరికి ఎక్కువ వచ్చినా లెక్కలు తీయండి. ఎస్సీ కార్పొరేషన్ లోన్లలో కూడా ఎవరెక్కువ లబ్ధి పొందులో ఆ లెక్కలు బయటదండి. అంతేకాకుండా ఎస్సీ గురుకులాల్లో ఎవరెక్కువ సీట్లు పొందులో అవి లెక్కలు తీయండి. అంబేద్కర్ విద్యానిధి కింద కూడా విదేశీ విద్య కింద రుణాలు పొందినటువంటి సంఖ్య బయటదండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఏ పల్లెలో మాలగూడల్లో మాగూడల్లో ఎక్కడ వాడిలో అన్ని లెక్కలు బయట తీసి ఎవరు సొమ్ము ఎవరు దోచుకున్నారనే విషయాన్ని బయట పెట్టాల్సిన శ్వేతపత్రం విడుదల చేసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ వర్గీకరణ అనేది కేవలం మనువాదుల కుట్ర. మోడీ చేతి కింద మోచేతి కింద నీళ్లు తాగుతూ మనువాద ఏజెంట్ గా మారినటువంటి మందకృష్ణ మాదిగను పావుగా వాడుతూ ఈ రోజు దళితుల అనైక్యతకు గురి చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ వాదాన్ని ప్రజాస్వామికవాదులు అంబేద్కర్ వాళ్ళు తిప్పికొట్టాల్సిందిగా కోరుకుంటూ, ఈ యొక్క పాదయాత్ర ఈ రోజు అంటే 2 రోజులు హైదరాబాద్ లో జరుగుతుంది. ఎల్లుండి పర్యటన వరకు చేరుకుంటుంది. కాబట్టి డిసెంబర్ 1వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క పాదయాత్ర ముగింపు సభ కావచ్చు, అందరూ కలిసి మా శాసనసభ్యులు మా సోదర సంఘాలు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఏదైతే మాలల సింహ కట్టిన సభ కూడా మాలల అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మాలల ప్రతి కుటుంబం నుంచి ఇంటికి తాళం వేసుకుని వేలాదిగా లక్షలాదిగా తరలి రావాలని చెప్పి మాలల సునామీని హైదరాబాద్ కేంద్రంగా సృష్టించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు జై భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.